నెలలో నుంచి ఇదే పని అవుతుంది. తెల్లారు లేవాలి, ఎవరు చూడు ముందు ఆకిలి ఉడుచుకోవాలి. ఓ బావా చూసినా ఏందమ్మా నువ్వు చూసేది? ఏం చూసినావు? వంగవాడు ఉక్కుతున్నావుగా, మొత్తం చూసినా. నీ అమ్మ పోరి ఒక్కటి గుద్దుతా. నేనేమన్నా ఊకనికి ఆడదాను అనుకుంటున్నావా? మీ అక్క ఊరికి పోయేటప్పుడు చీపురు వేయాలని మొత్తం ఆకిర్లండి ఇసిరేసింది. ఏరి మొత్తం కట్టగడుతున్నా, ఊకుతున్నా. అయ్యో మా బావకి ఎంత కష్టం వచ్చిందో. ఎందుకు బావ అట్లా కవర్ చేసుకుంటాను? నువ్వు ఉడవంగా నా కళ్ళ నిండా మొత్తం చూసినా. ఇక లోపల దాకా రాపోయినావు, తుడుస్తుంటే చూద్దువు. బావా ఎట్లా దూడుతావు చూస్తా. ఏంది పోరి నువ్వు చూసేది? ఓది కాదు, ఇంటి నుంచి పెట్టి పోయి 5 రోజులు అవుతుంది. వండుకోరాక ఊడవరాక కింద మీద నాతి పళ్ళు పడుతుంటే మొత్తం చూసి పడుతుంది. అయ్యో బావా, అప్పుడు పోయి అక్క ఇంకా రాలేదు ఇంటికి? అయ్యో వచ్చింది, లోపల వండుకుంది. లేపమంటావా? నేను పోయి చూస్తానా? రాలే. అయ్యో నాకు చెప్తే నేను చేస్తా కదా బావా. అరే ఏం చేస్తుందంటారు ఈ పోరే? నాకేం తెలుసు, నువ్వే అడుగు. పోరే ఏం చేస్తుంటున్నావు? మా చిన్న బావ ఏది చెప్తా అది చేస్తా. ఒరే అనిల్గా, నీ పిల్లలు లేని చూసి ఏం మాట్లాడుకుంటురా? నీకు మీదికెళ్ళి మొక్కలా తీనడుతుంది కానీ ఏం మర్చివానా? మీ మరదలు ఉరిగిపోయి 4 రోజులు అవుతుంది కదా. నాకు ఏ పని చేసుకోవసలేదు ఇంటికాడ. ఏం పని అంటారా? అన్నం వండుకోవస్తలేదు, ఆకిలి ఉడుచుకోవస్తలేదు, గిన్నెలు తోమస్తలేదు. 4 రోజుల నుంచి ఇరిచిన బట్టలు వేసుకుంటున్నా. లోపల బనీన్ రాయనైతే ఒకటే జత ఇంకా తెలుసా. అందుకే నేను చేస్తా అంటున్నా, కానీ అనిల్ బావనే ఇంటలేడు. అరే చేస్తా అంటుందిగా, చేపించుకోరాదు. ఏం పని రానప్పుడు ఎందుకురా నీకు? మస్తు హుషారు మీరు. నా పిల్లలు రాగానే నా మీద బదనాం అందరు చెప్పి ఇచ్చేద్దాం అనుకుంటారు కదా. ఏయ్ నాడు మీద ఏమన్నా చేసుకోరా. ఏ ఆగు బావా, గీ ఆకిలన్నా ఊడ్చిపోతా. ఆకిలి ఒక్కటేడు, ఇంట్లోకి ఏమొద్దు. బయట పని చేసి వెళ్ళిపో. సరే బాబా. అవును బావా, అసలు అక్క వాళ్ళ ఇంటికి ఏం పని మీద పోయింది? మీ అక్కల మేనమామకు కాక 35 ఏళ్ళకు పెళ్ళి అయింది. నీ అవ్వ వాళ్ళ 45 ఏళ్ళకు కాన్పోయింది. ఇక 21 ఉందంట, పోయింది. 4 రోజులు అయితే పోయి ఇంకా వస్తలేదు. నువ్వు దుల్లపోతు లెక్క మంచిగా ఉన్నావుగా బావా, అక్కని తీసుకపోతే ఏమైంది? పోరి నువ్వు ఆకిలి ఒక్కటే ఉడవద్దు. నీ అవ్వ ఆగు, తాడు కట్టేస్తా దడికి. నువ్వు గిన్నెలు తోమి అన్నం వండిపోవాలి ఇళ్ళ నుంచి. ఆహా ఏం లేదే, ఉత్తగానే కూర్చున్నా. నీ ముఖం చూస్తే ఉత్తకు కూర్చున్నట్లేదు కానీ ఏందో చెప్పు. ఏం లేదా తల్లి, ఒడ్లు మిరపకాయలు ఎండకే ఇక్కడ కూర్చున్నా. వామ్మో, ఈ చలికి మంచికి ఏమెండుతాయి అవి? అట్లా అని ఇంట్లో పోసుకుంటామే, మెల్లమెల్లగా ఎండ వస్తుందని బయట ఎండ పోసిన. పోస్తే పోసినావు కానీ ఇంట్లో సుద్దారం ఉందా? నా దగ్గర ఎక్కడిదే చూద్దారం, నేను మిషన్ కుడతానా? నువ్వు గుర్తవా, నేను అంటలేనే. ఉందా లేదా చెప్పు. లేదు 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 లేదని అంత కోపంగా చెప్తున్నావేందే? సరే ఎత్తి. ఏమైందమ్ము, బయట కూర్చున్నావు? అయ్యో వచ్చిన అందరికి చెప్పాలా, ఒడ్లేండే వచ్చిన, అందుకనే కూర్చున్నా. వచ్చిన వాళ్ళందరికా? అంటే ఇంతకుముందు ఎవరు వచ్చారు? ఇవరిదాకా శాంతకు వచ్చింది, అందుకని ఇట్లా అంటున్నా. ఆమె ఎందుకు వచ్చింది? ఆమెకి ఏందంట? ఆమె ఏదో పని మీద వచ్చింది కానీ ఇంతసేపు నువ్వేడిపోయినా? శక్తిగానే పొద్దున పని మీద బయటికి పోతున్నాని. మస్తు పనులుంటాయి నీకు. మగోని కదా, మస్తు పనులుంటాయి. ఏంది మీ అమ్మ ఫోన్ చేస్తుంది? ఎత్తి మాట్లాడు మరి. తమ్మా బాగున్నావు. ఆకేంది సూపర్ ఉంది. నీ కొడుక ఏమే
మీ తమ్ముడికి ఇట్లా వచ్చిందా? వాడెందుకు వస్తాడు? అంతేనా? అత్తమ్మా రాలేదంట. ఏంది వీడికి వస్తున్నాను రాత్రి వెళ్ళిండా? సరే నాకు ఫోన్ చేసిండు, నేను చూసుకుంటే అత్తమ్మా. సరే నేను రాగానే ఫోన్ చేస్తే అత్తమ్మా. సరే ఏంది మా తమ్ముడు రాత్రి ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పిండా? అవునే, నిన్న రాత్రే ఫోన్ చేసిండు వస్తున్నంటే నేను రారా అని చెప్పిన. మరి రాలేదేంది? నాకేవరకనే? నాకేమేకంటే ఫోన్ చేసింది నీకే కదా. నాకే. ఆడు ఫోన్ చేసిన సంగతి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నాకెందుకు చెప్పలేదు? అడిగేది నిన్నే, సప్పుడు చెయ్యవు. అవును, రాత్రి హోటల్లో కూర్చొని తాగుతున్నా, అప్పుడే మీ తమ్ముడు ఫోన్ చేసిండు. బావా నేను ఇంటికి వస్తున్నంటే రారా బామ్మది అన్న. సరే అనేసి ఇంటికి వచ్చినా చెప్తాను అనుకున్నా కానీ మర్చిపోయాను నేను. నీ తాగబోతు మొఖం కూడా తాగితే పెళ్ళాన్ని మర్చిపోతావు, ఇల్లు మర్చిపోతావు, మా తమ్ముడు కూడా మర్చిపోతావా? ఫోన్ చేయి, వాళ్ళు ఫోన్ చేయి చెయ్యి. స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అయ్యో అది కాదు అడగతారు కానీ ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అరే అరే వాడిని స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ పెట్టుకుని చేస్తారు కానీ. ఏమొస్తాడు రా బాడుకో, రాత్రి వస్తున్నాడు ఇంకా రాలేడు. అయ్యో మా అయ్యమ్మ ఫోన్ చేసి నేనేం చెప్పాలి? అంతా నీ వల్లేరా. ఒకసారి ఫోన్ చేసి చూస్తా, కలుస్తలేదుగా. కలవదురా, ఫోన్ బాడుకోపోయి దోలాడికి రాపో. పోతున్నాను. నాకన్నా ఫోన్ చేయలేడు. అయ్యో ఈ అన్నం ఎట్లా ఉండాలో కూడా యూట్యూబ్లో చూసి ఉండే అవుతుంది. రోజు ఇదే పని. ఓ రోజు మెత్తగా అవుతుంది, ఓ రోజు ఎత్తులు, ఓ రోజు మెత్తగా, ఓ రోజు ఎత్తులు. పో గంట కింద పెట్టుకొని మూత పెట్టాలి. అనిల్గా మళ్ళీ ఏందో ఆయనకు ఏంది? అరే 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 అనిల్గా ఏమైంది? మా బామ్మారి గాడు ఇంటికి వస్తున్నాను రాలేరా? ఎప్పుడు వస్తాడు? నిన్న రాత్రి ఫోన్ చేసిండు. మరి నేనేం చేయాలి? మన ఇద్దరం మీద దొలాడదాంపా. వాడు వాళ్ళ ఊరు ఉంటే మనం ఎట్లా దోలాడతాం? లేదురా, నాకు నిన్ననే ఫోన్ చేసి కొత్తనని చెప్పిండు. నేను వండుకోలేను రానన్నా. అరే రారా, ఏం కాదు కానీ. అది నాకేది కొంటలు రాక యూట్యూబ్ లో చూసి అన్నం వండుతుంటే వాడు ఎవడో పోయినా నేను రావాలి. నేను రానిపోతే ఎవరికి వచ్చుకోపో. అరే 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 మా బామ్మారి గారు ఇంటికి రాకుంటే మా మామ ఊరుకోర్రా, నన్ను పొట్టు కొడతాడు. జర బాగుంటారా? అబ్బా ఈ అన్నమైన కూడా మాకు ఎంత పని అయిందిరా బాబు, అనవసరంగా వస్తే దెబ్బలంటే తాకింది. ఓ దేవుడా, బొర్రగ్రా చూసుకుంటా పోవారా? నొప్పే. ఏంది చూసేది? ఏడంతా ఎవలాడతావు? వాడు వచ్చాడు అయితే ఇంటికి రాడా? అయితే పోయి చూసేద్దాంపా. ఇంటికాడ నీకు దాపుతున్నాను మధ్యాహ్నం మీ ఇంటికానే పోవా. ఇట్లా ఎవడెవడో పీనికి వచ్చినట్టు వస్తాడు, కట్టాన్ని కట్టుకొని పోరాడు. ఎవడో కాదు, వాడు మా బామ్మారిదే. అక్కడు అరే ఏమైందిరా నా బామ్మారికి? ఏమైందిరా కిషోరు? ఏమైందండి? పడ్డావు? ఎట్లా పడ్డావురా? పోడా ఒట్ల కుప్పలకు గుద్దుకుని పడ్డా. ఒట్ల కుప్పలకి ఎందుకు గుద్దుకున్నావురా? గవిడి తెరువు ఎందుకు పోయినావు? నేను అవి తెరువు పోలే, అవే నా తెరువు వచ్చినాయి. అబ్బో ఏమైందో కరెక్ట్ చెప్పరా? ఏమైందో పిచ్చిపోతుంది, నువ్వని చెప్పరా? నేను చెప్తాను. పొద్దుగల పలపులు వేసుకొని బాయికడి పోతుంటే ఒట్ల కుప్ప మీద పడి ఉండు. ఎవరు రా చూసే వరకు మీ బండి ఏమో తుక్కు అయి ఉంది. అందుకే దాగోలా తీసుకుని ఈడో కట్టు
కట్టించుకొని మీ ఇంటికి తోలుకొని వస్తున్నా. దెబ్బలు మొక్కలు ఎత్తికి ఆ, తాకినాయి. అయ్యో చేతులు కూడా తాకినాయి. లేపురు లేపురు అయ్యా నా పిల్లలు ఏమంటున్నాయో అబ్బో. అయ్యా కాలు చక్కగా పెట్టరా, పోడా. ఏయ్, రాత్రి ఏమన్నా తాగి వెళ్ళండి మీ బామ్మరిది. ఇక తాగాలి కప్పులు వాసన. ఓ పోడా, ఎప్పుడు పట్టావురా? నాకు గుర్తులేదు. ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళావురా? నిన్న నీకు కావాల్సింది నాడు. తీసుకోడే కిడ్నీలో పట్టుకుని అయ్యో 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 నా తమ్మునికి ఏమి కింద పట్టాడు. ఏంది కింద పడ్డా? అయ్యో అయ్యో మీద ఒక కట్టు కింద ఒక కట్టు మా అయ్యో ఎవరు గుద్దిరు? అయ్యో ఎన్ని దెబ్బలు తాకిరి? అయ్యో చెప్పురా గుద్దిరు? అయ్యో చెప్పురా? అయ్యో ఎన్ని దెబ్బలు తాకినాయి? వాడు దెబ్బలు లాగి కట్టు కట్టుతుంటే అయ్యో చెప్పురా? అయ్యో ఏమైంది మా తమ్ముని చెప్పుర్రి, నా బాణం వెళ్ళిపోతుంది. అయ్యో ఏమైంది? రాత్రి 2 బీర్లు తాగిండు, వడ్ల కుప్పని గుద్ది పట్టాడు. 2 కాదు 3. ఎన్నిరా పోడా? మూడంట చూడు కట్లు. ఏంది ఒడ్ల కుప్పలు గుద్దిండా? అయ్యో ఏ వాడికోరా రోడ్డు కడ్డగా ఒడ్ల కుప్పలేసింది. అయ్యో వాడి ఇంట్లో పీనికి వెళ్ళా. అయ్యో అయ్యో ఇక బుద్ధిందా? రోడ్డు మీద ఒట్ల కుప్పలు 100 మంది ఆరబోసుకుంటారు, ఎండ పోసుకుంటారు. ఒరెక్క ఎండ పోసుకున్న ఒట్ల కుప్పలకు వీడి గుద్ది వాడిని తిడతావు నువ్వు, మంచిదాన్నే ఉండవు. అయ్యో మనకి ఇల్లు లేదా, జాగ లేదా, రోడ్డు మీద పోయాలా? అయ్యో అయ్యో అలాగే అయిపోతుందా? మరి ఒరి కోసుకుని ఎండ పోస్తారు? అవి 1 బస్తానా 2 బస్తాలా? ఇంట్లో జాగాలో ఎండ పోసుకోనికి అందరు కోస్టల్తో రోడ్డు మీద ఎండ పోసుకుంటారు. వచ్చినప్పుడే చూసుకుంటూ రావాలి. మంచిగా పక్క వాళ్ళుగా 2-3 బీర్లు తాగి గుద్దాగానే అలా తిడుతుంది. ఏ మాసిపోయిన ముఖం కూడా, నీ బామ్మడికి అన్ని దెబ్బలు తాకితే నీకేం అనిపిస్తలేదా? అయ్యో అయ్యో నాకెందుకు కనిపించలేదే, నాకు కనిపించేది నోటి నిండా కట్లు కట్టించుకొచ్చిందే. అక్క కట్లు బాగా కట్టియలేదే, అన్న కట్టించిండు. అమ్మో సత్తిరా. అయ్యో చిన్నగా తాగగానే కాదు. ఏయ్ మంచి మర్యాదతోటి వాళ్ళ మీద పగ తీర్చుకోవా? పోసే పిచ్చిదానా, వాడు రోడ్డు మీద ఒడ్లు ఆరబోసుకుంటే వాడి మీద పక్క తీసుకుంటే వీడు చూసి నడపాలి కానీ బండి. ఏయ్ నువ్వేం చేస్తావు నాకు సంబంధం లేదు. వాడిని ఏదో ఒకటి చేస్తావా లేదా? లేకపోతే బువ్వల పురుగుల మంది వేసి చంపేస్తా. వచ్చే నా పిల్లవ అంత మాటానికే నా బామ్మర్దంటే నాకు ప్రాణమే. వీటి కోసం నా ప్రాణం ఇస్తేనే అరే భిక్షగా ఎవరి నా ఒడ్ల కుప్ప బొడ్లు షానున్నాయంటే నాకు తెలిసిన 20 కుమార్ కానీ అంతేనా? అంతే. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఈ రాత్రికి వాడిని ఒడ్లను ఎత్తుకొచ్చి రైస్ మిల్లు వేసి అమ్ముకుందాం. నేను రాను, మీరు అమ్ముకోరు. అరే ఆ పిప్పిస్తారా నీకు? చల్ ఆపుకోటకు నేను ఆగమైతే అనుకున్నావు. నేను రాను, అనకిల్ సగం ఇస్తావు. మరి ఇస్తాను తారా ఆపదాం. రాత్రి కన్నా ఇప్పుడు ఏం చేస్తావు? పడుకుంటావు. ఓ అన్న నాకు 3 బీర్లు ఆపిస్తున్నా వస్తా నేను. నీకు 3 కాకపోతే 5 ఇప్పిస్తా కానీ ఆయన ఒడ్లన్నీ అమ్మినాకనే నా పిల్ల మనం శాంతిస్తుందిరా. వీని ఎత్తుకోదామా? అరే పదరా పా. అబ్బో దొంగతనం చేయాలంటే ఒక బీర్ వేయాలి. పారా నీకు ఒకటిగా 2 దాపిస్తా. రారా తమ్మి ఇంట్లో పోదాం. పోదాం పోయి అక్క అని కూడా చెప్పాలి. చెప్పు. డాక్టర్ నన్ను అన్నం మీద తినొద్దన్నాడు. మరి ఇంకేం తినమన్నారా? గోధుమ రొట్టె మటన్ కైమా 4 రోజులు తినమన్నాడు. అట్లయితే తక్కువైతే అనవసరంగా యాటకూర కైమ కాకపోతే ఒంటెకూర కైమ పెడతారా? ఆ ఉడ్లమ్మిన డబ్బులంతా నీకేరా? నాకు తెలుసాక నన్ను అందుకే వచ్చిన ఇందాక నువ్వు పెడతావని. అవసరమా? అది కింద పడ్డందుకు వాడిని గుంజి 4 దెబ్బలు వేసాక దొంగతనం ఏంటి? అంటారు పాప నడు. అయ్యో 2 ఇళ్ళకి వచ్చినాం. ఏం కాలేపా
ఓ రాములన్న నేనే బుచ్చపతి అని కుమార్ అన్నట్లు గివే కుమార్ గివే బస్సాలు తీసుకురా మెల్ల బస్సాలు ఇదేం కోసరా నాకు అయ్యో దేవుడా అమ్మ అయ్యో పారా సంచి అబ్బా దేవుడా ఈ సంచిత్ర అమ్మ బస్తాలు వేసేసి మళ్ళీ రాత్రి మొత్తం ఇదే పని మీరు రాత్రి పూట వచ్చి రాత్రి పుట్టలో మీరు ఏమైతే అనుకుంటున్నా ఇన్ని రోజుల నుంచి అయ్యా దూర సర్పంచి ఈ పేదరాయితుకు నువ్వేనా అని చెప్పాలి. అయ్యా నేను పాలకు పొలం చేసి 10 బస్తాలు వండించుకుంటే అలాగే సగం ఎత్తుకొచ్చిరా ఈ లంగబాడుకావులు. అందుకే కదా నేను వచ్చింది. ఒకటే కాలు పట్టి గుంజుతున్నావు పడేస్తామైంది. రేయ్ అలా మొగాలకు నీళ్ళు కొట్టుందా? ఎప్పుడు వచ్చా? నిన్ను కట్టేసిరని ఎప్పుడు తెలిసిందో అప్పుడే వచ్చినా. ఈ ఒడ్ల దొంగతనం ఎన్ని రోజుల నుంచి చేస్తుర్రు? ఎన్ని రోజుల నుంచి కాదు, ఊర్లో దొంగతనాలన్నీ వీళ్ళే చేస్తురు. చిన్నప్పటి నుంచి నేను దొంగ పాడుకోవాలి. ఏదైనా తెలుగుతో పట్టుకున్నా కాబట్టి దొరికిరు, లేకపోతే వీళ్ళెందుకు దొరుకుతుండే దొంగ పాడుకోవాలి. రేయ్ ఎనర్రా మేము దొంగతనాలు చేసింది? సర్పంచ్ అన్న ముందు తాడిప్పని అవ్వని సంపి పొంద పెడతా. రేయ్ ఏమ్రా ఏమో గట్టిగా మాడుతురు. వాడిని ఒడ్లు ఎత్తుకొచ్చింది కాకుండా గట్టిగా మాడతావు ఏమ్రా? అన్న సర్పంచ్ అన్న వీని మాటలు ఏం పడుచుకోకు. ఈ దొంగతనం మేము కావాలని ఏం చేయలే. ముందైతే తాళిపోని చెప్పు. సరే ఇవ్వాలన్నా ఇవ్వాలన్నా మొత్తం బందీ అయి ఉన్నాం. అరే ముందైతే ఆ తాలిప్పురా. చల్ నన్ను ఇప్తే వాళ్ళు అన్నగట్టేశారు. నేను నిన్నా కదా ఇప్పురా. సరే ఏదో బిఆర్ దొంగలకి కట్టేసిండు. రాత్రి నుంచి కాలు చేతులు పిక్కొచ్చు. నా ఊర్లో దొరికినా సర్పంచ్ అన్న, చూసినా నీ ముందే ఆపరా రేయ్ ముందు కట్లిప్పు. సర్పంచ్ అన్న సర్పంచ్ చూసే ఎందుకొచ్చిరా తీసుకొచ్చిండు. నేను కాదు. ఒక్క నిమిషం ఇల్లు కట్టేసాక వీళ్ళు నన్ను కొడతారు. కుమార్
ఎందుకు ఎత్తుకొచ్చి రేపు నువ్వు ఇప్పుడా ఓట్లు పెద్దవాళ్ళు చదువుకుంటా చూసినా సర్పంచ్ అన్న కుమార్ ఇప్పుడు ముందు గాధా మగ చూసినా అన్న ఇప్పుడు ఏం చెప్పినా తాడిపాడే కొడతాడు మీ ముందే కొడతాడు సర్పంచ్ అన్న ఈ బాడుకో అనుకున్నా దొరుకుతాడు దొరికిండు ఓ పోరి నీ మొగని దొంగ బుద్ధి గీదా రాత్రిపూట వడ్లెత్తుకొని వచ్చి పైసలు సంపాదించమని చెప్పినవా తినడానికి తిండి గతిలేదా చాలు మస్తు మాట్లాడుతున్నావు. తాగుతాయి. వాడుకో ఏదో 4 రోజులు నేను అవ్వగారింటికి పోతే దొంగతనానికి ఏమంటావు? సిగ్గుచారం లేదు. నువ్వు చేయండి నువ్వు చేయండి. అవ్వగారింటికి వచ్చి కింటాల్ బియ్యం తీసుకొస్తున్నా అవన్నీ నీ తినాలి కదా. నీ తినాలి కదా. నేను చేయలేదే నువ్వు కూర్చుంటున్నావు కదా. నేను పని పని చేస్తున్నావా? నేను చేయలేదు ఈ షర్ట్కి కట్టేసి ఉంటే నా ఇజ్జత్ ఏం పోవాలి ఈడ? నా ఇజ్జత్ పోయిందో లేదా? అయ్యో ఏమని చెప్పింది దొంగతనం చేయమని చెప్పి సర్పంచ్ ముందర నా పరువు తీసు నేనెప్పుడు చేయమన్నా అన్నీ కొడతారు బాబు మంట బాబు అయ్యా నువ్వు ఆపరా ఆగండి అమ్మా ఆగండి కొట్టుడు కాదురా సంపాలి మిమ్మల్ని దొంగతనం చేసి సిగ్గు లేదురా అన్నా నేను పోయి కేసు పెట్టొస్తా ఏమన్నా అయితే పోలీస్ స్టేషన్ కాడ మాట్లాడుకున్నాను అరే ఆగరాబాయ్ నువ్వు ఏం తక్కువైందని దొంగతనం చేశారా మీరు తక్కువే కాదు అలా బాగా ఎక్కువ చేసిరు రై నువ్వు మాట్లాడుకోరు బాయ్ అన్నా సర్పంచ్ అన్న నా పంట నువ్వు మాట్లాడుకోరా బాయ్ పైసలు పంట మీద పెట్టినా జరుగుతున్నా నా పర్ర జర మాట్లాడన్నా జర మరి ఏంద్రా బాయ్ ఓకే నువ్వు లే జర మాట్లాడన్నా కూర్చోన్నా చెప్పరామ్రా రాయ్ చెప్పరి సర్పంచ్ అన్న అమ్మ తోడన్నా మేము కావాలని దొంగతనం చేయలేదు అరే మీరు కావాలనే చేసిరు నా మీద కుళ్ళుతోటి చేసిరా లేకుంటే నా బొడ్లు ఎందుకు ఎత్తుకపోతారు అరే నాకు పన్నే 4 బస్తాలా ఉన్న 4 బస్తాలు ఎత్తుకపోయారు గారు రే చెప్పదు కదా చెప్తారు ఏమ్రా నీళ్ళగా నకరాలు చేస్తున్నావా పదారా పోలీస్ స్టేషన్ దొంగతనం చేసింది కాకుండా ఎక్కువ మారుతుంది ఏమ్రా పోయా ఈ కాలుంటుందా పోతుందా ఓ భగవంతా ఈ కాలుంటుందా తీసుకుపోతుందా ఓ భగవత్ కేసరి అరే ఇంకోసారి ఒరినవు అనుకో నిజంగానే కాలు కొడతా బాడుకో మొత్తం నీ వల్ల ఎవడరా రమ్మన్నది నిన్ను డాడీ చెప్తావు అరే చెప్పండి రా మీరు చెప్తారా పోలీస్ స్టేషన్కి వెళ్తారా నీ ఊకేందన్నా ఇది నా లుంగిల పంచాది ఇగో చూడు సర్పంచ్ అన్న నాకు ఇలా సంబంధమే లేదు ఇగో ఈయనే ఏదో చెప్పిండు అరే ఒట్ల దొంగతానికి పోదాం రారా అన్నాడు నేను రానని చెప్పిన అరే నీకు మంద ఇప్పిస్తారా నీకు సన్నకెళ్ళి సగం పైసలు ఇస్తారంటేనే పోయినా నాకు సంబంధమే లేదా అమ్మతోడే నేను అసలు రానని చెప్పిన అవునరా రాములు వాడు చెప్పేది నిజమేనారా ఆగనే నేను చెప్తా ఇద్దరు కలిసి దొంగతనం పోయి నా మొగుడు అక్కడ పోడట్లా ఏయ్ ఏందే ఏం మాట్లాడుతున్నావు? అసలు నా మొగనికి దొంగతనం అనే మాటనే తెలియదు. రోజు మాకు అదే పని తీ కావచ్చు మరి మాకేం తెలుసు? మీరు ఆగురామా నేను పని లేకొచ్చిందా మాట్లాడతా కదా రాములనా మంచి మర్యాదతో ఇప్పుడు ఒప్పుకుంటావా లేకపోతే ఆ బుచ్చిగాడు సాక్ష్యం ఉండగా మనం పోయేటప్పుడు పని పిలిపియమంటావా చెప్తాగా ఇగో సర్పంచ్ అన్న ఈ కుమార్ గాడు రోడ్ మీద ఒడ్లు ఆరబోయటం వల్ల నా బామ్మది గారికి తలకాయ మొఖాలు మోచిప్పు బలిగింది అది చెప్పరు దాని గురించి చెప్పరి ఏం మాట్లాడుతున్నావు నా ఓట్ల వల్ల వీని తలకాయ ఎట్లా బలిగింది అవునరా వీనోట్ల వల్ల దాంతాలకి ఎట్లా బదులుతుందిరా అవునన్నా వాడు రాత్రి రోడ్డు మీద ఒడ్లు కుప్ప పోసిండు రాత్రి మా బామ్మది గారు మా ఇంటికి వస్తుండు ఆ కుప్ప గుద్దుకొని కింద పట్టాడు మొత్తం పలిగిపోయినాయి అరే ఏం మాట్లాడుతున్నారా రోడ్డు మీద పోసుకున్నా గవర్నమెంట్ పోసిన రోడ్డు మీద పోసుకున్నా నీ ఇంట్లో పోసిందా
నీ ఆకిట్లో పోసిందా పోతే నీ ఇంట్లో లోపల పోసిందా ఏం మాట్లాడుతున్నావురా ఒట్ల కుప్ప రోడ్డు మీద పోయడం వల్లనే అగో మొత్తం గుద్దుకొని కింద పడి చచ్చిపోయాడు బతికిండ్రా అంటే నా కుప్పకే గుద్దుకోనా నీ కుప్ప గుద్దుకుండు వేరే తోడ పోసుకోవచ్చు కదా మొత్తం ఊళ్ళో జాగా లేనట్టే చేసిండు అట్లకు మొత్తం రోడ్ మీదనే మొత్తం ఇక ఏ బండ్లు పోకుంటా అందరు పడిపోతే బండ్లని ఇక చూసినా సర్పంచ్ అన్న మీ ముందు అట్లా ఎట్లా కొడుతూ అవునరా నువ్వు రోడ్డు మీద ఎందుకు పోసినావురా ఒరేక్క రోడ్డు మీద కాకపోతే ఇంకేడ పోసరే అవునరా రోడ్డు మీద ఎందుకు పోసినావురా ఇంటి ముందు జాగలేదా మడికట్ల పోసుకొని ఉంటుంది అట్లాడు గట్ల మాట్లాడుతుంది సర్పంచ్ అన్న నేను ఒక్కనే పోసుకుంటున్నానా ఊరంతా వస్తురు దేశం అంతా వస్తురు 5-6 కిలోమీటర్ల దాకా నేను ఒక్కనే పోసరే వచ్చిందా ఏకవన్నీ మాకు తెలియదురా బాయ్ నీ కుప్పకు మా పిల్లగాడు తాకిండు అందుకే ఇక నీకు చక్కగా బుద్ధి చెప్పాలని నీ ఒడ్లన్నీ ఎత్తుకొని వచ్చినాం అంతే ఇక పట్టుకుంటూ ఈయన పెద్ద దొంగలు అంటూ మనం పట్టుకొని కట్టేసిండు మొగాడి తీసుకోదంతా ఎక్కువ మాట్లాడక ఈ పిల్లగానికి నేను ఖర్చులు కట్టిస్తుంది బాగా మాట్లాడుతురు ఏందిరా ఖర్చులు కట్టిస్తావా మరి పానం పోతేరా పోరని పానం పోతే ఏం రా నీళ్ళు అట్లా మాట్లాడుతున్నావు మరి లేకపోతే ఏందన్నా వీడు రోడ్డు మీద ఇంత పెద్ద కుప్ప పోసి దాని మీద నల్ల కవర్ కట్టి దానికి 4-5 రాళ్ళు పెట్టిండు వాడు మా పూరానికి కొత్త తోవ తెలియక అరే ఎప్పుడు లెక్కనే తోవకి ఇచ్చిన ఉంటుంది ఏముండదని బుర్ర ఉరికొచ్చి పడ్డాడు ఆ రాళ్ళ మీద తలకేవాడు వాళ్ళకి చచ్చిపోతే ఎవడో బాధ్యుడు వీడు ఖర్చులు కట్టిస్తాను బట్టి ఇదేనా ఈ లెక్క నీ పద్ధతేనా అన్న అందుకే అరే కళ్ళంలో పోసుకోవచ్చు కదరా నువ్వు అట్లా బుద్ధి చెప్పు రోడ్డు మీద పోసిండు యాక్సిడెంట్ పొలం లేదారా నీకు పొలంలో ఉంది కళ్ళంలో పోసుకోవచ్చు కదరా మేము ఉత్తికెత్తకరాలేదన్నా ఒడ్ల బస్తాలు దీనికి బుద్ధి చెప్పాలి ఎత్తుకొచ్చినాం ఖర్చులు కట్టిస్తావు ఎంతమంది చచ్చిపోయారు అనుకుంటున్నారు అట్లా పోయిన సంవత్సరం అదే జాలిద్దరు చచ్చిపోయారు అట్లా ఎన్ని వీడియోలలో ఎంతమంది చచ్చిపోయారు నీ ఎవరితో మాకు సంబంధం లేదు మా పూర్వం సంగతి ఏంది ఇప్పుడు నడు 50,000 అయినా నడు అన్న ఇవ్వమని 50,000 ఇవ్వమని ఏం బ్రా ఏమంటావురా నీ సమాధానం ఏంటి 50 లేవు 10 లేవు వాడు కింద పడితే చక్కగా ఇంటికి వస్తే 5-10 ఇచ్చి పంపిద్దుంటి నువ్వు వాళ్ళు రాలేదు మీరు రోడ్లు ఎత్తుకొని వచ్చిరు దానికి దీనికి చెల్లు ఏం చెల్లురా చెల్లు అరే ఆగరా అనిల్ అరే నువ్వు రోడ్డు మీద పోయడం తప్పు ఎప్పటి నుంచి కళ్ళంలో పోసుకొని పోకూడదు మీరు ఒడ్లు ఎత్తుకపోవడం మీది తప్పు నువ్వు వాళ్ళకు కళ్ళంలో పోయకుండా రోడ్డు మీద పోయడం నీ తప్పు అంటే ఇప్పుడు ఇక మేము ఎత్తుకొచ్చినందుకు మరి రోజు ఆన్నే రోడ్డు మీద పోయి ఎత్తుకొచ్చినప్పుడల్లా నువ్వు కళ్ళం చేసుకొని ఒక మడి వదిలి పెట్టుకొని కళ్ళంలో పోసుకో మా ఊరంతా అట్నే వస్తారా అది వాళ్ళ ఇష్టం రా భయ్ నీది నువ్వు కరెక్ట్ చేయరా భయ్ నేను చూసి వాళ్ళు మారుతారు ఊరితో నీకేంద్రా నీ ఊరితో నీకేంటి ఊరు కుప్పలేదు తాకిందా మా వాడు నీ కుప్పకి కుప్ప తాకింది ఇప్పుడు ఊరంతా వచ్చి రారా మరి నువ్వు మారితే వాళ్ళు మారుతారు చెప్పన్నా అరే అనిల్ వాటికి దెబ్బ తగిలింది ఆడికి చెల్లి పోయిన రే భయ్ మళ్ళొకసారి తప్పు కాకుండా చూసుకోండి లేకపోతే ఇద్దరు దానుకొని పోయి పోలీస్ స్టేషన్లో పడతారా నేనే కంప్లైంట్ ఇస్తాను మీ మీద కేసు పెడతా ఇద్దరి మీద పెడతా ఏ వద్దుది అన్న గాదికి అంత పెద్ద ఏ నడు రే మన ఊరు ఇద్దరు మీ ఊరో ఒక ఊరోలే కాబట్టి చలో దానికి దీనికి చెల్లి అయిపోయింది మళ్ళొకసారి కాకుండా చూసుకోండి సర్పంచ్ అన్న కరెక్టే మాట్లాడతారు లేదంటరా వినలేదు నేను తనుకుంటా నువ్వు తనుకుంటా నువ్వు డబ్బులు వానకాలు అంటారా స్టేషన్కి నేనే కంప్లైంట్ ఇస్తా ఇద్దరి మీద ఇస్తా మడ్లో పోసుకుంటా నేను మళ్ళీ మీరు చూసి బైక్ నడిపి మన వాళ్ళు నువ్వు కళ్ళంలో పోసుకో 4 కవర్లు తెచ్చుకొని గ్రామ పంచాయతీకి రా నేను ఇస్తా ఏం రా కాలుకు చేయికి దెబ్బ తాకింది రాములు పోనీ రాములు వాడు కూడా గరీబోడు వాని చూడాలి వాడు కూడా ఇక కొత్త బైక్ వచ్చిందని నేను కొన్నాని కళ్ళు పైన పెట్టుకొని కుప్ప వచ్చినప్పుడు 2 లైట్లు పెట్టుకోరా 2 లైట్లు పెట్టు కరెంట్ లైట్లు పెడితే లైట్లు పెట్టాడు ఏం పెట్టాడు వాడు కళ్ళంలో పోసుకుంటాడు వాడు తప్పు జరగలేడు ఏమమ్మా వాళ్ళకి కూడా చెప్పు ఆవేశం ఉండొద్దని చెప్పు వాని ముందు హాస్పిటల్ వేయండి అని హాస్పిటల్ జాయిన్ చేయండి చెప్పింది అర్థమైందారా కొన్నాడు